హాయ్ జగన్మామయ్య, నువ్వు ఓడిపోయే తలిగి నేను చాలా బాధపడుతున్నా జగన్మామయ్య. ఎందుకు బొడ్డోడ బాధపడుతున్నావు? జగన్మామయ్య, నువ్వు గాని ఎలక్షన్లో గెలుసున్నడితే ఈ పాటికి అమ్మ ఒడి డబ్బులు వేసేవాడివి. మేము హ్యాపీగా చదువుకుంటా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఒక్క పథకం అమలు చేయలేదు. తల్లికి వందనం అన్నారు, ఇంతవరకు తల్లికి వందనం వేయలేదు. మాస్టర్లేమో ఫీజులు అడుగుతున్నారు. మా అమ్మ నాన్న వాళ్ళేమో డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే నువ్వే కానీ గెలుచున్నడితే ఈ పాటికి అమ్మఒడి డబ్బులు వేసేవాడివి, మేము సంతోషంగా చదువుకునే వాళ్ళం జగన్మామయ్య. ఇప్పుడైనా అర్థమైందా? జగన్ ఉన్నప్పుడు రాష్ట్రం ఎలా ఉందో, జగన్ లేనప్పుడు రాష్ట్రం ఎలా ఉందో? నీకే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడే తెలుస్తుంది. వీళ్ళు పథకాలు ఇస్తారన్నారు కానీ ఒక్క పథకం కూడా అమలు చెయ్యలేరు. ఖజానాలో డబ్బులు లేవంటారు. ఖజానా సృష్టిస్తాం, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం అని చాలా పగడ్బాలు చూపుతా ఉంటారు. ఇవన్నీ ఉట్టి మాటలే. జగన్మామయ్య, ఈసారి ఎలక్షన్లో నిన్ను కంపల్సరిగా గెలిపిస్తాం జగన్మామయ్య. మా స్టూడెంట్ ఉన్న ఓట్లు మొత్తం నీకే వేసేటట్టు చూస్తాం జగన్మామయ్య. నువ్వు లేని లోటు తెలుస్తున్నది. కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక. మీరు ఎలక్షన్లో గెలిచి దాదాపు 7 నెలలు అవుతున్నది, ఇంతవరకు ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. తల్లికి వందనం అన్నారు, ఎగనాం పెట్టారు. పిల్లలు చాలా బాధపడుతున్నారు. మీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నది? రైతు భరోసా ఇస్తా ఉన్నారు, ఇంతవరకు రైతు భరోసా లేదు, ఏమీ లేదు. మీరు వచ్చిన దగ్గర నుంచి చేసిన పనులు ఏమైనా ఉన్నాయంటే అన్న క్యాంటీన్లు పెట్టడం, పింఛన్ల 4,000 ఇవ్వడం తప్పితే మీరు చేసింది ఏమీ లేదు. ఏడన్నా ఒక్కసాడ రోడ్లు పోతే రోడ్లు వేయటం, అంతకు మించి మీరు చేసింది ఏమీ లేదు. ఇసుక ఉచితం అన్నారు, ఉచితం లేదు, ఏమీ లేదు. అవి కూడా డబ్బులే తీసుకుంటున్నారు. మీరు ఒక్కొక్క పథకాన్ని అమలు చేయడానికి ఎంత టైం పడుతుంది? 1 సంవత్సరం పడితే 2 సంవత్సరాలు పడతాయా? ఈ 2 సంవత్సరాల్లో అన్న ఒక్క హామీ అన్న నెరవేరుస్తారా? కూటమి ప్రభుత్వానికి నేను అడుగుతున్నాను. జగన్మామయ్య, అలాగ మాట్లాడమాకు జగన్మామయ్య. వీళ్ళు వచ్చి 7 నెలలేగా అయింది. 1 సంవత్సరం చూద్దాం. ఈ సంవత్సరంలోగా ఒక్క పథకం కూడా అమలు చెయ్యకపోతే అప్పుడు నిలదీద్దాం. ఓరి బొడ్డోడా, నువ్వు ఇన్ని చెప్పినా సరే వీళ్ళు పథకాలు ఇయటంలో శుద్ధ వేస్ట్. వీళ్ళకి పథకాలు ఇయటం చేత కాదు. ఖజానాలో డబ్బులు లేవంటారు, అది చెబుతారు, ఇది చెబుతారు. ఏది ఒక్కడు కూడా చెయ్యలేరు కూడా. సరే జగన్మామయ్య, నా కాలేజీకి టైం అవుతుంది, నేను కాలేజీకి వెళ్ళిపోతున్నా. బాయ్ జగన్మామయ్య. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై జగన్.